Which country was the first in the world to implement a generational smoking ban? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జనరేషన్ ధూమపాన నిషేధాన్ని అమల్లోకి తెచ్చినటువంటి దేశం ఏది? ప్రపంచంలోనే ఫస్ట్ అంటే ధూమపాన నిషేధం చేసినటువంటి దేశం ఏది? ఆప్షన్స్ మాల్దీవులు, యునైటెడ్ కింగ్డమ్స్, ఆస్ట్రేలియా, ఇండియా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మాల్దీవులు. మాల్దీవులు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా జనరేషన్ ధూమపాన నిషేధాన్ని తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేశారు. ఈ చట్టం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అనేసి అంటే నవంబర్ 1వ తారీఖు నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అంటే ఎలాగా అనేసి అంటే ఈ చట్టం ఎలా అమలు చేస్తున్నారు అనేసి అంటే 2007 జనవరి 1 తర్వాత పుట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పొగాకుని అమ్మటం కానీ కొనటం కానీ ఉపయోగించడం కానీ చేయరాదు. ఏది ఈ చట్టం ప్రకారము ఎవరైతే 2007 జనవరి 1 తర్వాత పుడతారో వాళ్ళు ఆ పొగాకును అమ్మటం కానీ కొనటం కానీ వాటిని ఉపయోగించడం కానీ చేయరాదు. అంటే పొగాకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు సిగరెట్లు కానీ సిగార్స్ కానీ ఏ ఉత్పత్తి అయినా సరే వినియోగించడం అనేది ఈ చట్ట ప్రకారం నేరం. మాల్దీవులు అనేది హిందూ మహాసముద్రంలో 1191 పగడపు దీవులను కలిగినటువంటి అందమైనటువంటి దీవి. ఈ దీవిని సందర్శించడానికి ప్రపంచంలో ఉన్నటువంటి పర్యాటకులు చాలామంది, విదేశీ పర్యాటకులు చాలామంది ఈ మాల్దీవులను సందర్శించడానికి వస్తారు. ఎవరైతే వస్తారో వారికి కూడా ఈ నిబంధన అమలు పరుస్తుంది. ఎవరైతే ఈ నిబంధనను ఉల్లంఘిస్తారో వారికి మాల్దీవుల కరెన్సీలో 50,000 రూపాయను జరిమానాగా విధిస్తారు. అంటే మన దేశ కరెన్సీలో అయితే, భారతదేశ కరెన్సీలో అయితే సుమారు 2,88,000 రూపాయలు జరిమానాగా విధిస్తారు. ఎవరైతే ఈ విదేశీ పర్యాటకులు ఈ మాల్దీవులను సందర్శిస్తారో వారికి కూడా ఈ చట్టం వర్తిస్తుంది. పొగ తాగటంపై ఇలాంటి చట్టాన్ని అమలు చేసినటువంటి దేశము అంటే మాల్దీవుల కన్నా ముందు ఒక దేశం ఉంది. ఏ దేశం అనేసి అంటే న్యూజిలాండ్లో ఈ చట్టాన్ని అమలుపరిచారు. కానీ న్యూజిలాండ్లో సంవత్సరం లోపు ఈ చట్టాన్ని రద్దు చేశారు. మనకి ప్రపంచ ఆరోగ్య నివేదిక ప్రకారము ప్రతి సంవత్సరం ఈ ధూమపానం ద్వారా 80 లక్షల మంది చనిపోతున్నారు. అందుకని ఈ మాల్దీవుల యొక్క ఆరోగ్య శాఖ మంత్రి మాల్దీవులని ధూమపాన రహిత దేశంగా చేయాలనేసి నిర్ణయించుకున్నారు.